హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది లాజిక్ క్లిప్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యశ్వంత్. ఇవాళ మనం జెపిఆర్ యూనివర్సిటీలో ఉన్నాం. సో లోపలికి వెళ్ళి క్యాంపస్ ఎలా ఉండింది, ఇలా కోర్సులు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండింది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్తో మాట్లాడదాము, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్స్ అన్ని చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈజ్ ద ఫౌండర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ జెపిఆర్ యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, పనిమలార్ ఇంజనీరింగ్ కాలేజ్, SRR ఇంజనీరింగ్ కాలేజ్, జెపిఆర్ స్టీల్, జెపిఆర్ వాటర్, జెపిఆర్ హార్బర్. సో మన తెలుగు వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకి వెయిటింగ్ చేయడానికి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, మనకి లోపల కూడా వెయిటింగ్ హాల్ ఉంది. సో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఫుడ్తో సహా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అందూరం నుంచి వచ్చినందుకు. సో ఇది కూడా మీరు చూడొచ్చు లోపల కూడా. మనకి అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ పేరెంట్స్ మన అడ్మిషన్స్ కోసం వచ్చారు. ఎవరికైనా అడ్మిషన్ కావాలంటే తొందరగా కాంటాక్ట్ అవ్వండి. జెపిఆర్ యూనివర్సిటీలో సిఎస్సి ల్యాబ్స్లోకి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యి స్టూడెంట్స్తో మాట్లాడి ఫ్యాకల్టీతో కూడా మాట్లాడదాము. లెట్స్ గెట్ ఇంటు ద ల్యాబ్. వచ్చేసి మనకి 140+ సీటింగ్తో ఉంది. మనకి ఇక్కడ ల్యాబ్తో పాటు సెమినార్ ఏమైనా కండక్ట్ చేసుకోవాలన్నా కానీ అక్కడ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మనం సెమినార్ కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అన్నింటికీ ఈ ల్యాబ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు కదా, ఫ్యాకల్టీతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాము. హలో సార్. సార్ నమస్కారం. నమస్కారం సార్. సో మీ పేరు సార్? నా పేరు గురునాథన్ సార్. నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ పనిచేస్తాను. ఆంధ్ర నుంచి సార్? అది నా ఆంధ్ర, పూర్వీక ఆంధ్ర. జెపిఆర్ యూనివర్సిటీ వచ్చి నా ఒక 14 years అయింది. ఓకే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ల్యాబ్ లో పిల్లలు దేని మీద వర్క్ చేస్తున్నారు సార్? అండ్ ఈ ల్యాబ్ దేనికోసం యూజ్ చేస్తారు మీరు? సార్ యాక్చువల్ చూసేట ఇది వచ్చి ఐటీ ల్యాబ్. ఇది ఐటీ ల్యాబ్. ఈ మరి మనకి పైన ఇంకో ల్యాబ్ ఉంది, సిఎస్సి ఒక ల్యాబ్ ఉంది పైన. ఓకే సార్. టోటల్ సీటింగ్ చూసేట 140 members ల్యాబ్ లోకి వచ్చవచ్చు. ఓకే. అది లాగంటే మనకు ఆ సైడ్ చూసేట ఒక సెమినార్ హాల్ ఉంది. సో పిల్లగాయలకి ఏதாவது మన అడిషనల్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే అక్కడ జరుగుతుంది. అక్కడ పీపీటీ వేసి మనం చేయవచ్చు. ఇది వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్ ల్యాబ్, ఇది డిపార్ట్మెంట్ ఓరియంటెడ్ ల్యాబ్. కామన్ ల్యాబ్ మధ్య తనితనిగా ఒక ప్లేస్ లో ఉంది. ఇది వచ్చి సిఎస్, ఇది వచ్చి ఐటీ డిపార్ట్మెంట్, పైన సిఎస్సి ఉంది. మరి 3-4 ల్యాబ్లు ఉన్నాయి. 3-4 ల్యాబ్లు ఉన్నాయి. ఓకే సార్. యూనివర్సిటీ మాక్సిమం 80% తెలుగు పిల్లలే ఉన్నారు. సో మనకు కాన్ఫిడెన్స్ బాగుంది. అంతే మనకి అక్కడ డిఫరెన్స్ ఉంటుంది, మనకి అంత ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది. తమిళనాడు, ఆంధ్ర డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగానే ఉంది. ఇక్కడ ఆ ఫీలింగ్ మీకు ఉండదు. ఓకే సార్. తమిళనాడు ఇలా ఆంధ్ర మీకే మర్చిపోయింది. అందరూ అలా ఉంటారు, పిల్లలు కలిసిపోయి బాగుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్తో పాటు మేడం కూడా ఉన్నారు ఇక్కడ టీచ్ చేస్తూ. సో మేడం దగ్గరికి వెళ్ళి మేడంతో మాట్లాడి మేడం ఏమేమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారో కనుక్కొని తెలుసుకుందాం. హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Excuse me, sir. Yes. Sir, hi ma'am. What's your name, ma'am? I'm Priya Kalavani from AIDS department. AIDS department. So, what subjects you are teaching here, ma'am? So I'm currently teaching machine learning and operating systems also. And also we are working on cloud. So I'm taking some projects and working with the students. Okay, now they are working on which subjects, ma'am? Now they are working on security and privacy in cloud, sir. So which will be cloud computing concept. Cloud computing related. Yes. Okay, ma'am. Ma'am, as you are a AIDS faculty, now AML and AIDS are trending topics now. And what projects they are doing and what technologies they are learning here? So they are learning about various cloud technologies now, and also they are doing projects on various current real-time applications, wherein they are using various deep learning algorithms like LLM for language processing, and then various other small, for second year students we are using machine learning algorithms, wherein they'll be learning basic classification and clustering and all. So with this they are doing mini prototypes and all.
Ma'am, for the new students who are willing to pursue engineering, so can you please tell me about the importance of data science to them? Yes, sure. Actually, AIDS, actually, data science is one of the blooming topic in current industry now. Okay. As everything around us is based on data, the students need to know more about it because from starting, whenever we go for a name, till our Aadhaar card and all the details will be entered as data only, right? So, if we need to use means, then obviously we need to analyze in order to process in various fields. So that's why it's one of the important field, and it's one of the trending field too. And students are also very eagerly coming into it, and they are taking up a lot of projects. This is one of the blooming topic because everything is because of coming because of data, and also security is also need to be there. So in data science, we'll be having a lot of sections: data analytics, data visualization, because data has to be. When a data is put raw, it is not. There is no meaning in Yeah, it. ma'am. So when we provide it and visualize and We'll present process in it only. when we process it and present in a It good will be manner, good for it will marketing be, and all. yeah. It will be very good for them. Okay, thank you for sharing this information. సో ఇది మనకి సెంట్రల్ లైబ్రరీ బ్లాక్ అన్నమాట. లోపలికి వెళ్ళి మన తర్వాత చూస్తాము ఏముంది అనేది. ఆడిటోరియం కూడా ఇక్కడే ఉంది మనకి. మనం ఇప్పుడు జెపిఆర్ యూనివర్సిటీలో ఆడిటోరియంలో ఉన్నాము. ఈ యూనివర్సిటీ ఆడిటోరియం చాలా పెద్దది, ఎందుకంటే ఇక్కడ 3000+ సీటింగ్ ఉంటుంది. సో మాక్సిమం సినిమా ప్రీలీజ్ ఈవెంట్లన్నీ ఇక్కడే జరుగుతాయి, ఎందుకంటే ఇది చెన్నై సిటీలో ఉంది. మాక్సిమం రావడానికి ఆడియన్స్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే మనకి ప్రెస్ ఎవరైనా వస్తే మనకి ఈ సీట్లన్నీ ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. మనకి జనరల్ ఆడియన్స్ అందరూ పైన ఉంటారు. సో ఇక్కడ మనకి విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఇక్కడే ఈవెంట్ అయ్యింది. తర్వాత ధనుష్ 2 అయింది. తర్వాత చంద్రముఖి 2 అయింది. ఇందాక మనం అక్కడ ల్యాబ్స్ చూసాం కదా, ఇక్కడ మనకి సిఎస్సి రిలేటెడ్ క్లాస్ రూమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. లోపల జనరల్ క్లాసెస్ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి, ఎగ్జామ్స్ అయినా క్లాసెస్ అయినా. Lift the darkness to light, beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. మాట్లాడదాము. హలో హలో సార్, ఎక్కడి నుంచి? నెల్లూరు నుండి వచ్చాను. ఏం సార్. పేరు? జోషిత, డిపార్ట్మెంట్? సిఎస్సి. సో నువ్వు సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి కదా. ఇక్కడ సిఎస్సి రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండింది అండ్ స్టాఫ్ మీకు ఎలా టీచ్ చేస్తున్నారు? సార్, ఫస్ట్లీ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను సార్. ఫ్యాకల్టీ పరంగా కూడా నాకు చాలా సపోర్ట్ వస్తుంది సార్. హైలీ క్వాలిఫైడ్ లెక్చర్సే, హైలీ క్వాలిఫైడ్ స్టాఫే మాకు లెక్చర్స్ తీసుకుంటున్నారు సార్. సో ఎలాంటి డౌట్స్ అయినా కానీ ఏ టైంలో అయినా మాకు చెప్తున్నారు సార్. సో ఇంత తక్కువ ఫీజుకి ఇంత వర్తీ ఎడ్యుకేషన్ అయితే నేను రిసీవ్ చేసుకుంటున్నానని అయితే నాకు అనిపిస్తుంది సార్. ఓకే, అంటే మీరు సిఎస్సి కదా, సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కాకుండా అదర్ ఏదన్నా అంటే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ లాంగ్వేజెస్ కానీ ఏమైనా నేర్పిస్తున్నారా? ఫస్ట్ ఇయర్ నుండే మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. అండ్ ఆల్సో లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్, జర్మన్ అండ్ జపనీస్ కూడా నేర్పిస్తున్నారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని కనుక్కొని హాస్టల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కనుక్కుందాము. హలో, హాయ్ సార్. ఎక్కడి నుంచి? మీరు? వైజాగ్. మీరు? తిరుపతి. సో మీరు వైజాగ్ అంటే చాలా లాంగ్ నుంచి వస్తున్నారు కదా. సో అంత దూరం నుంచి వస్తున్నారంటే పేరెంట్స్ ఖచ్చితంగా గర్ల్స్ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. ఈ కాలేజ్ ఎంత సెక్యూర్ అమ్మాయిలకి? సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది ఈ కాలేజ్ అయితే. అంటే ప్రతిదానికి ఇప్పుడు మేము అవుటింగ్కి వెళ్ళాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది. కోఆర్డినేటర్ సైన్ తీసుకోవాలి, పేరెంట్స్కి కాల్ చేస్తారు, మళ్ళీ వార్డెన్ మ్యామ్ సైన్ పెడతారు. గేట్ పాస్ దగ్గర కూడా, గేట్ దగ్గర కూడా అందరు సైన్ చేసి పంపిస్తారు. సో సెక్యూరిటీ పరంగా ఇట్స్ గుడ్. ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటున్నారు కదా, హాస్టల్లో ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హాస్టల్ రిలేటెడ్ పర్మిషన్స్ అవి ఎలా ఉన్నాయి? రూమ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా, స్పేషియస్గా ఉంటాయి. మావి 2 అటాచ్డ్ బాత్రూమ్స్, రూమ్కి 5 మెంబర్స్ అండ్ మేము ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ గీజర్ ఉంటుంది, లాండ్రీ ఉంటుంది అండ్ రోజు క్లీనింగ్ అయితే రోజు చేస్తారు. అండ్ మై వార్డెన్ మ్యామ్ అయితే ఏదైనా మాకు బాగాలేకపోయినా బాగా రెస్పాండ్ అవుతారు, బాగా చూసుకుంటారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫుడ్ కూడా తింటారు కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది
అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఫుడ్ గురించి? ఎంతైనా తమిళనాడు కదా సార్, మేమైతే అడ్జస్ట్ అవ్వాలి. బట్ 2-3 డేస్ అడ్జస్ట్ అయితే సరిపోతుంది, మిగతా అంతా బాగుంటుంది. ఓకే, అబౌవ్ యావరేజ్ ఉంటుంది. Yeah, ఓకే, above average. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు కాలేజ్లో ఈవెంట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, సో వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈవెంట్స్ అయితే మాకు చాలా జరుగుతాయి. మాకు స్పోర్ట్స్ డే, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అన్నీ జరుగుతాయి. నేనైతే ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయినా. మాకు ఎన్ఎస్ఎస్లో అయితే 2 monthsకి ఒకసారి క్యాంప్కి తీసుకొని వెళ్తారు బయటికి. అంటే 1 week అట్లా ఉంటుంది. అక్కడ ఫస్ట్ డే లాస్ట్ డే మాకు ఫెస్ట్ ఉంటుంది. సో మీకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అన్న స్పోర్ట్స్ ఉంటాయని తను చెప్పింది కదా, దాంట్లో ఏదైనా చూస్ చేసుకున్నావా? అది ఎలా తీసుకోవాలి మీరు? అంటే మన ఇష్టం, మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. అట్లా మేము ఎన్ఎస్ఎస్ చూస్ చేసుకున్నాం. ఎన్ఎస్ఎస్ తీసుకోవడం వల్ల నువ్వు ఏదైనా ఇంప్రూవ్ అయిందా? స్టేజ్ ఫియర్ ఒకటి పోతుంది, మళ్ళీ మనకి సోషల్ అవేర్నెస్ కూడా మనకి బాగా వస్తుంది అనమాట. అండ్ బయట ఏం జరుగుతున్నాయి ఏంటి మొత్తం డిసిప్లిన్ కానీ అదంతా మనకి బాగా తెలుస్తుంది. ఓకే, నీకు దానివల్ల పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, స్టేజ్ ఫియర్ అన్ని పోతున్నాయి, అవును ఏదన్నా కానీ సోషల్ సర్వీస్ చేసినట్టు చేస్తున్నారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. కాలేజ్లో ఈవెంట్స్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఎలా జరుగుతున్నాయి? ఇయర్కి 2 times కల్చరల్స్ జరుగుతుంది. ఒక 1 week పాటు కల్చరల్స్ చేస్తారు. ఆ టైంలో స్పోర్ట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 1 week పాటు బాగా ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్ అంతా. బయట నుంచి సెలబ్రిటీస్ వాళ్ళు వస్తూ ఉంటారు, మంచిగా ఉంటుంది ఎంజాయ్మెంట్. అది కాకుండా ఆంధ్రాలో చదివే వాళ్ళు ఇక్కడ చేరుతాం కదా, వాళ్ళకి తెలుగు కల్చర్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క తెలుగు ఫెస్టివల్ ని ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. రీసెంట్ గా ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా జరిగిందా? ప్రతి ఒక్క 22K25 అని ఒక ఈవెంట్ జరిగింది, బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. 1 week పాటు జరిగింది. స్పోర్ట్స్ అంతా కండక్ట్ చేశారు, వాళ్ళకి సర్టిఫికేట్స్ అంతా ప్రొవైడ్ చేశారు. తెలుగు న్యూ ఇయర్, ఉగాది కూడా బాగా సెలబ్రేట్ చేశారు. వాటితో పాటు ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేశారు, అది బాగా చేశారు. ఫ్యాకల్టీ కూడా డాన్సెస్ వేశారు, ఫ్యాకల్టీ కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారు. ఉమెన్స్ డే అప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు, అందరు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, రన్నర్స్కి అందరికి గిఫ్ట్స్. ఓవరాల్ గా క్యాంపస్ లో గర్ల్స్ కి సజెస్ట్ చేయొచ్చా? ఆంధ్ర నుంచి, చేయొచ్చు. తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు 3rd year నుంచి రాజశేఖర్ ఉన్నాడు. రాజశేఖర్ అడిగి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండింది, డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో, హాయ్. రాజశేఖర్, ఇప్పుడు నువ్వు 3rd year కదా, సో ప్లేస్మెంట్స్ అవి ఎలా జరుగుతున్నాయి అండ్ మీకు ప్రిపరేషన్ ఎలా అవుతుంది? ప్లేస్మెంట్స్ అనేవి మాకు 3rd year ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన కాలేజీ బయట కంపెనీతో టేకప్ అయ్యి ఆ కాలేజీ కంపెనీ వాళ్ళు యూనివర్సిటీ లోపలికి వచ్చి వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తారు. మాకు ఇప్పుడు 1.5 month ట్రైనింగ్ అనేది జరిగింది ప్లేస్మెంట్కి. దాంట్లో మనకి యాప్టిట్యూడ్ అండ్ దెన్ నెక్స్ట్ ఫేస్ ప్రిప్ అనే కంపెనీతో టైఅప్ అయ్యారు. డిస్కషన్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి అనేది మనకి నేర్పించారు ఇక్కడ. సో ఇప్పుడు నువ్వు 3rd year కదా, నీకు ఇప్పటిదాకా ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఏమైనా వచ్చాయా? వస్తే నువ్వు ఏదైనా అటెండ్ అయ్యావా? మన కంపెనీ, మన యూనివర్సిటీకి ఎలాంటి అనేది కంపెనీ వచ్చి హైర్ చేసుకుంది ఇంటర్న్షిప్స్కి. అండ్ దెన్ నేను ఇంటర్న్షిప్ కూడా వెళ్ళాను. నేను ఆల్రెడీ 2 కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అయ్యాను. అండ్ దెన్ నెక్స్ట్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి, ఎలాంటి అనేది కంపెనీ వచ్చింది, దాంతో మన కాలేజ్ టైఅప్ అయ్యింది. సో దాంతో టైఅప్ అవ్వడం వల్ల చాలా కంపెనీస్ అనేది ఇంటర్న్షిప్స్కి ఇక్కడి నుంచి మనకి ఆఫర్ అనేది చేస్తున్నారు. జేపీఆర్ యూనివర్సిటీ అనేది చెన్నైకి మిడిల్లో ఉంటుంది. ఈ క్యాంపస్ చుట్టూరా 100+ కంపెనీస్ అయితే ఉంటాయి. సో దానికి మనకి ఇంటర్న్షిప్ ఆఫర్స్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అనేవి బాగా జరుగుతాయి, దానికైతే ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఓవరాల్గా జేపీఆర్ యూనివర్సిటీ రివ్యూ చూసుకుంటే, యూనివర్సిటీ అనేది ఎప్పటి నుంచో ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు రీమోడలింగ్ అది జరుగుతూ ఉండింది, ఇంకా దీన్ని బ్యూటిఫై చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్కి జేపీఆర్ యూనివర్సిటీ మంచి ఆప్షనే. తర్వాత ప్లేస్మెంట్స్ అవి చూసుకుంటే ఇంకా 3rd yearలోనే ఉండటం వల్ల ఇంకొక సంవత్సరం పడుతుంది ప్లేస్మెంట్ డీటెయిల్స్ బయటికి రావడానికి. కాకపోతే చుట్టుపక్కల అన్ని కంపెనీస్ ఉండటం వల్ల, వాళ్ళకి కంపెనీస్తో టైప్స్ ఉండటం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హాస్టల్ ఫీజెస్ చూసుకుంటే మనకి 70,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఫీజులోనే మనకు హాస్టల్ ప్లస్ ఫుడ్ ప్లస్ లాండ్రీ అన్నీ వస్తున్నాయి. సో ఫుడ్ అనేది మనకి అబవ్ యావరేజ్ ఉంటుంది, తమిళనాడు స్టైల్లో ఉంటుంది. అండ్ 1-2 రోజులు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ట్యూషన్ ఫీజు వచ్చేసి సిఎస్సికి మనకి 1,65,000 పడుతుంది. సో అదే ట్యూషన్ ఫీజులో మనకి వాళ్ళు ఒక ట్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్లో. ఈవెంట్స్ అవి కూడా క్యాంపస్లో బాగానే జరుగుతున్నాయి. ఆ వీడియో క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఎవరైనా 4 years ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు మొత్తం అంతా 10 lakhs కన్నా తక్కువలో అయిపోవాలి, అది కూడా చెన్నై సిటీలోనే చదువుకోవాలి అనుకుంటే ఈ క్యాంపస్ మీరు చూస్ చేసుకోవచ్చు.
ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్లు ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నెంబర్లో అడగవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ వీడియో గురించి రివ్యూ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.